సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. బసవ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన. చీకటి పడడంతో ఆగిపోయిన టీపీఎల్ ఫైనల్ పోటీ. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే ఉపసంహరించాలి ప్రజా సంఘాల డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన లభించింది. ఆదివారం తాండూరు పట్టణం సాయిపూర్లోని బసవ హాస్పిటల్లో మహిళలకు ఉచిత వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా వైద్యాన్ని అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనుష మాట్లాడుతూ మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయని, ముఖ్యంగా బయటికి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయని, కనుక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు డాక్టర్ అనుష తెలిపారు. వైద్య శిబిరానికి తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారని, మహిళా పోలీసులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ కార్మికులు, వివిధ కళాశాలల బాలికలు ఉచితంగా వైద్య సేవలతో పాటు మందులను కూడా పొందారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ దీపా నరసింహులు, మాజీ మున్సిపల్ చైర్మన్ సునీత సంపత్, వీరశివాజీ నగర్ కాలనీ మహిళలు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అనుష, వినోద్ బసవ హాస్పిటల్ తాండూరు నుంచి మాట్లాడుతున్నాము. సో ఈరోజు మహిళల దినోత్సవం సందర్భంగా మన హాస్పిటల్లో ఉచిత శిబిరం చేశాము. చాలామంది విలేజెస్ నుంచి కానీ పల్లెటూళ్ళ నుంచి చాలామంది వచ్చారు, ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. సో ఇలాంటి అవకాశాలు ఇంకా మేము మన హాస్పిటల్ నుంచి చాలా వరకు చేస్తుంటాము. సో అందరూ కూడా వచ్చి ఈ ఆపర్చునిటీని వినియోగించుకోవాలి. అండ్ మన హాస్పిటల్కి లైక్ ఇంతకుముందే మన నీరజ బాలరెడ్డి మేడం కానీ, ఇంకా మళ్ళీ తర్వాత దీపా నరసింహులు మేడం కానీ, ఇంకా తర్వాత సంపత్ సార్ వాళ్ళ మిసెస్, తర్వాత ఇంకా చాలామంది కూడా మన హాస్పిటల్కి వచ్చారు. లైక్ ఈవెన్ మన దగ్గర డెంటల్ చెకప్ కూడా అవుతుంది. దీంతో పాటు మహిళలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం చెకప్ చేస్తున్నాము. సో ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫ్యూచర్లో అయినా కూడా మేము మీతో పాటు ఉంటాము. ఎనీ టైం మీరు మా హాస్పిటల్ని కాంటాక్ట్ కావచ్చు. మేము మీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము. థ్యాంక్ యూ. వెయిట్ చేసుకోండి. కదమ్మా నీ దగ్గర కూర్చున్నప్పుడే నేను రోజు మాట్లాడతా. మీ పేరు అంటే మీ పేరు రాసినారా? ఆమె ఫోన్ నెంబరే రాసి ఆమె పేరు రాసి విటమిన్ డి టాబ్లెట్ డైలీ వేసుకోండి. ఐ డ్రాప్స్ కూడా కళ్ళు రెడ్ అయ్యి కదా, ఐ డ్రాప్స్ ఇస్తున్నా. ఒక 2 డ్రాప్స్ డైలీ. ఒక ఐలో ఒక 2 డ్రాప్స్, లెఫ్ట్ లైన్లో 2 డ్రాప్స్. కంటిన్యూ చేయండి. హాస్పిటల్కి తాండూరు నియోజకవర్గ స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీ టీచర్స్ ప్రీమియర్ లీగ్ టీపీఎల్ ఫైనల్ చీకటి కారణంగా నిలిచిపోయింది. ఆదివారం తాండూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల మైదానంలో టీచర్స్ ప్రీమియర్ లీగ్ టీపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. గత కొన్ని వారాలుగా అనగా కేవలం ఆదివారం సెలవు ఉన్న రోజు ఉపాధ్యాయులు తాండూరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహించుకున్నారు. ఇదివరకు జరిగిన పోటీలలో బషీరాబాద్ పెద్దెముల్ ఉపాధ్యాయులు ఓటమి చెందగా తాండూరు మండలాల ఉపాధ్యాయులు ఫైనల్ కు చేరుకున్నారు. నేడు ఆదివారం ఫైనల్లో యాలల మండలం మరియు తాండూరు మండలం ఉపాధ్యాయుల మధ్య క్రికెట్ పోటీ హోరాహోరీగా జరిగింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న యాలల మండల క్రీడాకారులు 8 ఓవర్లకు 89 పరుగులు చేశారు. బ్యాటింగ్ లో దిగిన తాండూరు మండల క్రీడాకారులు 2 ఓవర్లు మిగిలి ఉండగా 20 పరుగులు చేయవలసి ఉండగానే చీకటి పడినందున క్రికెట్ ను ఆపివేశారు. తిరిగి వచ్చే ఆదివారం 2 ఓవర్ల క్రికెట్ టార్గెట్ 20 పరుగుల క్రికెట్
క్రికెట్ జరగనుంది అని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్రికెట్ ప్రారంభం అయిన వెంటనే ఎంపైర్ తగు నిర్ణయం తీసుకోలేదంటూ తాండూరు, యాలాల క్రీడాకారుల మధ్య స్వల్ప గొడవ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సంఘాల నాయకులు రామ్ నరసింహారెడ్డి, ఈశ్వర్ గౌడ్, జోషి విజయ్ కుమార్, రవికాంత్, మొగలప్ప, శివప్రసాద్, వీరేశం తదితరులు పాల్గొన్నారు. బౌలింగ్ వేయడవాడు అని చెప్పేసి రబ్బర్ బాల్ అంటున్నాడు. ఇప్పుడు క్యాచ్ అరే వేస్ట్ అరే పాపం అది తీసేయలే, తీసేసేది ఉండేది ప్రో చేసేదా. ఫోర్ లేదు. వేసుకొచ్చినట్లు ఫైట్ కాదు. ఈసారి ఎక్కడ చూసేపట్లా చూడలేదే. ఏం పేరు? అందుకే వర్కౌట్ ఉండాలి బాడీ. అవుట్ మనవరు అల్లుడా ఏం కావాలి చెప్తున్నా వాడు షార్ప్ ఉంటాడు చెప్పేదా. రాముల్ సార్ని పంపించినప్పుడు చూసినా పిల్లలకి బాగా ఉంది. ఇంతమూలు కొట్టాడు. రుద్రారము ఇందూరు కాంప్లెక్స్ వస్తుంది. ఆపలేడు ఎవరినా అక్కడ ఎవరు మడతకు వస్తుంది బాల్. పోరికైనా పోరి మస్తు రోజులు ఇప్పుడు మొన్న బుధవారం వచ్చేది. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 5 days అయిపోయితే మళ్ళీ చెప్తారు, ఫోన్ చేస్తారు మీకు.
एक हाफ एन आवर चल रहा है। పరేడ్ కానీ డౌన్ పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉండి ఒక టీచర్ ఓడిపోతే ఇంకో టీచర్ సంతోషపడుతున్నారు. उल्टास हो रहा है అదో ఎంటర్టైన్మెంట్ కదా ఏ చూస్తా నేర్చుకుంటారు వాళ్ళు కూడా ఎట్లా అవుతున్నాయి ఉల్టా సంబా కొడతలేగా స్ట్రైక్ రాలేదు బాధానికి ఎంత గిట్ట రాజు కాకపోతే మీరు ఎలా సపోర్ట్ చేయాలి బస్ అదలకు సపోర్ట్ చేయాలి బ్యాటింగ్ గీడ తప్పు కొడుకుంటున్నాడు అతను జీవులు हेलो వాళ్ళు ఒక్కటే బాల్ వేస్ట్ అయింది
తిన్నారా టీచర్లు? తిన్నారా? ఇది మంచిగా 3 గంటలకు వచ్చింది దావత్ చేసుకుంటున్నాను. ఏడ తిన్నారు? ఇంట్లో తింటారు. ఎందుకు మీరు తిన్నారు కదా? నాకు సంబంధం నేను ఈరోజు వచ్చాను. నేను ఫైనల్ ఈరోజు నిరంజన్ చూడు కానీ మొత్తం ఆడతారు సార్ ఆయన మంచిగా ఆడతారు. అరే వీడు అసలు కానీ అట్లానే no problem. గెలిచిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి. టీచర్ తరఫు నుండి
వీడియో తీసుకెళ్ళి సార్ టీవీ 9 ఇచ్చే సార్ ఏమేమి పేరు చేస్తారు సార్ మీరు అట్లా ఏమేం పేరు సామరస్యం అయితే కూడా తీస్తా లేదు సార్ వాళ్ళు కాంప్రమైజ్ అవుట్ ఉన్నది అవుట్ సార్ కానే కాదు అవుట్ సార్ అవుట్ ఉన్నది బయటికి పోయింది సార్ బయటికి వాళ్ళందరూ అవుట్ అయితే అవుతుంది చూద్దాం అప్పుడు మనం ఓల్డ్ నన్ను పెట్టమని సార్ ఇప్పుడు అవుట్ పిచ్ లోనే ఉండాలి కదా బ్యాట్స్మెన్ అవుట్ గానే పిచ్ లో ఉండాలా లేదా 4 మ్యాచ్లు కాంప్రమైజ్ అయిపోయి ఆడుతున్నాం ఇది 5వ మ్యాచ్ కూడా కాంప్రమైజ్ నువ్వేమనుకున్నావు ఇదిలా ఉండగా నేడు T20 ప్రపంచ కప్ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్ ఉండడంతో తాండూరు పట్టణంలోని యువకులు టీవీల ముందు కూర్చొని క్రికెట్ను తిలకించారు. తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీర్కట్ రఘు తన స్నేహితులతో పాటు క్రికెట్ను చూస్తూ ఉత్సాహంగా గడిపారు. పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం పేరుతో చమురు నిల్వల కొరత అనే సాకుతో గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను తక్షణమే రద్దు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ విశ్వ గురువు అని తనకు తాను చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అమెరికా ఏది చెప్తే అది వినే విధంగా మన ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చమురు దిగుమతులు చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తుండగా ఆయనకు భయపడుతున్నారని అన్నారు. ఈ విషయంలో దేశ ప్రజలు ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులను నిలదీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు చంద్రయ్య, రత్నం, దస్తప్ప, రవికుమార్, రాములు, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ప్రజలందరికీ గమనంలో ఉంచుకోవాల్సింది ఏంటిదంటే, ఒకవైపు పేద ప్రజలు కూలీ చేస్తే కూలీ రేట్లు పెంచరు, రైతుల యొక్క మద్దతు ధర పెంచరు. అదేవిధంగా ఈరోజు సామాన్యుల మీద ధరలు పెంచాలంటే ఈరోజు ట్రంప్ చేతిలో కీలు బొమ్మలేక నరేంద్ర మోడీ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ధరలు పెద్ద ఎత్తున పెరగడానికి ఒకవైపు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఆ దేశాల మధ్యలో శాంతి నెలకొల్పకుండా ఈరోజు ట్రంప్ ఏదైతే దేశ అధ్యక్షులని దుర్మార్గంగా ఏదైతే అక్రమంగా అరెస్టులు చేసి ఈరోజు ఆ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలను దోచుకోవడానికి ఏదైతే కుట్రలు చేస్తున్నటువంటి సామ్రాజ్యవాద విధానంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున పేద ప్రజలను బలిపశులను చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజలందరూ గమనించాలి. ఇలాంటి గ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్యులు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈరోజు మహిళా దినోత్సవం మహిళలందరికీ కానుకగా ఈరోజు గ్యాస్ పొయ్యిల మీద వంట చేసుకోకూడదు అన్నట్లు ఈరోజు నరేంద్ర మోడీ ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడి గ్యాస్ రేట్లు పెరగడం వల్ల ప్రజలందరికీ తీవ్ర భారమవుతుంది. కాబట్టి వెంటనే ఇలాంటి నిర్ణయాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి అన్ని ప్రజల సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో దీనిపైన గిట పెద్ద ఎత్తున ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు కానీ, పేద ప్రజలను కానీ, కార్మికులని, కర్షకులని అందరినీ గిట కలుపుకొని పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తామంటూ, అదేవిధంగా నిరుద్యోగం పేరుతోని ఈరోజు సంవత్సరానికి 2 కోట్లు ఇస్తామని చెప్పి ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేడు. కానీ ధరలు అయితే పెద్ద ఎత్తున ప్రజలందరికీ వేయించి నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజులలో ప్రజలు, కార్మికులు, కర్షకులు ఐక్యమై ఇలాంటి ధరల వ్యతిరేకకు, అదేవిధంగా పేద ప్రజల సమస్యలపైన కలిసికట్టుగా పోరాడి వెనక్కి తిప్పికొట్టాలని చెప్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలందరి గిట ముందుకొచ్చి బయటికి వచ్చి పోరాడలే. అప్పుడైతేనే ఇవన్నీ గిట వెనకకు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.